హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఎన్కేపల్లిలోని 800 కోట్ల రూపాయల విలువైన భూమికి కొందరు ఎసరు పెట్టారు. 99 ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించారు కబ్జాదారులు. పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పి తమను మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భూమిని ప్రభుత్వం గోశాలకు కేటాయించడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూమిలో కొంత ఆక్రమణకు గురైతే ఇటీవలే వాటిని తొలగించి స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మొయినాబాద్ ఎన్కేపల్లి దాదాపుగా 99 ఎకరాల 19 కుంటల భూమిలో ప్రభుత్వం గోశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. కానీ అప్పటికే అదే భూమిలో దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి కూడా 40-50 మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా అందరికీ మాకు హక్కులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసుల పహారా కనిపిస్తా ఉంది. ఎవరిని కూడా ల్యాండ్లోకి రానివ్వకుండా తినుబండారాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ఏది కూడా తీసుకురాకుండా రిలే నిరాహార దీక్షలకు అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఆ రైతులతో మాట్లాడే పరిస్థితి చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఎప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు ఇక్కడ? 80 ఏళ్ళే సార్. 80 ఏళ్ళ సంది రాళ్ళు రప్పలు చెట్టు జామ ఉపాసం ఉండి ముసలోళ్ళు కొట్టిరు, ముసలోళ్ళది అయిపోయినాక కొడుకులు కొట్టిరు, కొడుకులది అయిపోయినాక ఇప్పుడు మా పిల్లలు మేము కూడా తిప్పల పడుతున్నాం. మాకు భూమి కావాలని కోరుతున్నాం అంతే, మాకు ఏం లేదు. మమ్మల్ని కోరింది కూడా మాకు ఇయ్యమంటాను, మమ్మల్ని కొడుతురు పోలీసు వాళ్ళు. ఇప్పుడు మేమంటే ఎట్లనో కూలే నాలే చేసి బతికినాం. ఇప్పటి పిల్లలు కూలే నాలే చేసి బతుకుతారా? చదువు లేదు సందం లేదంటానని మేము చేసినాము. ఇప్పుడు చదువుకుంటాం, మేము గవర్నమెంట్లో చదువుకున్నాము, మేము ఇప్పుడు చేసుకుంటామంటా అని మొత్తుకుంటున్నారు పిల్లలు. పిల్లలకి ఏం సమాధానం చెప్పుదు మేము చెప్పు. అంటే ప్రభుత్వం వచ్చేసేసి వీళ్ళకేమో ఏదో చెప్తా ఉంది, 300 గజాలు ఇస్తాము ఎకరానికి అని చెప్పేసి ఆర్డీఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానిలో కొంతమంది ఒప్పుకున్నారని చెప్తా ఉన్నారు. కానీ రైతులు మాత్రం గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎక్కడికక్కడ ధర్నాలు అయితే చేస్తామని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రభుత్వం ఆక్రమించుకుంటుంది. ఎమ్మెల్యే వచ్చేసి పూజ చేశాడు, పోలీసులు పహారా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎపిసోడ్ మీ యాజ్ ఏ లోకల్గా మీరేం చెప్తారు? ఓవర్గా అంటే ఇప్పుడు ఎవరైతే రైతులు తీసుకుంటున్నారో పట్టాలు, వాళ్ళు రైతులు కాదు, రైతులు తీసుకోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఈ 4 పట్టాలు ఇచ్చారు. ఎందుకంటే మేము రైతులకు ఇచ్చినాము అని చూపించుకోవడానికి మాత్రమే ఇచ్చారు. రైతులు మీరు చూడొచ్చు, ఇక్కడ అందరు రైతులే. ఇక్కడ ఎవ్వరు అక్కడికి పోలేరు, వాళ్ళకు పట్టాలు తీసుకోలేరు. ఇంకొకటి, ఇక్కడ ఈ 4 తరాల నుంచి సాగు చేసుకుంటున్న పొలం ఇది. సో ఇప్పుడు ఏంటంటే గోశాలకు గోశాల పెడుతున్నాము ఇక్కడ అని అంటారు. అధికారులే చెప్తున్నారు గోశాల అనేది అఫీషియల్గా మేము ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. మేము ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటున్నామని వేడుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ దౌర్జన్యానికి దిగుతలేరు. వాళ్ళు ఈ పొలాలకు వస్తే పహారా గాచి పోలీసు వాళ్ళు వీళ్ళ దాడి చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం ఎక్కడ ఎదురుదారి తిరుగుతలేరు. శనార్థి అని వాళ్ళ కాలు మొక్కడమే కానీ వాళ్ళు చేయడమే కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ దగ్గరికి ఎవరికి వచ్చినా కానీ వేడుకుంటున్నారు తప్ప ఎక్కడ గిడంగా తిరుగుబాటు చేస్తలేరు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వాళ్ళ గోడు ఇని దిగి వచ్చి ప్రభుత్వం వాళ్ళ సమస్యలు తీర్చే దశగా పనిచేస్తుందని మేము కోరుకుంటున్నాము. అమ్మ మీరే ఊరమ్మా? ఎంతకాలం నుంచి ఉంటారు మీ భూమిలో? మా అత్త మామూలు ఇట్లా 70 ఏళ్ళ సంది చేసారు, 80 ఏళ్ళు అవుతుందంట. ఇప్పటిదాకా చేసిర్రు. ఇప్పుడు మా మామ చనిపోయిండు, మా అత్తమ్మ గిట్ట కాలు ఇరిగింది. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఇక మా పిల్లలు గిట్ట ఎవరికి జాబులు లేవు, అందరం మేము కూలి చేసుకొని బతికేటోళ్ళమే. ఇది కావాలని మేము కొట్లాడితే మమ్మల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో వేసి వ్యాన్లలో వేసుకొని పోతే మేము ఎట్లా బతకాలి? ఇప్పటికీ దీన్ని చూసుకుంటే ఇప్పుడు 7-8 నెలలు అవుతుంది, దీన్ని చూసుకొనే ఉంటున్నాం. కూలీ లేదు, నాలి లేదు. వాననక ఎండనక మా ముసలోళ్ళు కష్టపడి దెబ్బలు తిన్నా కానీ మేము ఇడిస్తలేము. వాళ్ళ కనికిరం ఎందుకు వస్తలేదు? ఏం న్యాయం జరుగుతుంది? ఏం ఎమ్మెల్యేలు అందరూ తెల్ల బట్టలు వేసుకొని వస్తారు కానీ మాకేం న్యాయం జరుగుతలేదు. ఆ న్యాయం మాకు కావాలని అందరికీ వందనాలు చేస్తున్నాం. అన్న పెద్దమ్మ, నువ్వు చెప్పు, నువ్వు ఎంతకాలం నుంచి ఉంటున్నావు ఈ ఏరియాలో? మీ తరం చూసే ఉంటుంది, ముందు తరం కూడా చూసే ఉంటుంది ఈ భూమి. ఆయన మా తాతలు వాళ్ళు పట్టిన ఇది అప్పటి నుంచి చూస్తున్నాము, అప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు పోయిన తర్వాత మేము చేస్తున్నాము. దీన్నే చేసుకుంటాం. మేము పంట పెట్టుకొని ఇదే పంట మీద మేము సంవత్సరం గడుపుతున్నాం. అటువంటిది ఇవాళ వచ్చి గోశాల పెడతామని సంవత్సరం నుంచి తిరుగుతున్నాం కాలేదే ఇంటి చుట్టూ. అంతమంది పిల్లలు ఉన్నారు సారు. నా కుటుంబం పెద్దగా ఉంది. ఆ 2 ఎకరాల పొలం ఉంది బిడ్డ. తినండి చేసుకొని తినమని బతకారు బిడ్డ. అప్పుడు మా అత్త మా మామ ఏం చేశారంటే వాళ్ళకి తెలియదు కదా, చదువుకోలే. మా మూగ పిల్లలు కూడా చదువుకోలేరు, వాళ్ళ కొడుకులు కూడా చదివిలే. చదువుక ఇవే పటకాయాలు కావచ్చు, పనకాయాలు ఇవే పటకాయాలేమో దేవుడు బంగారు రాక దాచిపెట్టుకున్నాయి. ఇదే ల్యాండ్ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 99 ఎకరాల 14 కుంటల ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్కి సంబంధించి మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఈ ల్యాండ్కి సంబంధించి
మధ్యలో గోశాల ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ ల్యాండ్కి దగ్గర ఎవరిని కూడా దాదాపుగా 9 రోజుల నుంచి ఎలో చేయటం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క రైతులకే భూమి దక్కాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. వీళ్ళు మాత్రం దాదాపుగా తరతరాల నుంచి ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి మాకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఇక్కడే కూర్చొని ధర్నా అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జయరాజ్తో ప్రవీణ్, నందజ్యోతి, హైదరాబాద్.